గత వైసీపీ హయాంలో ఇసుక తవ్వకాలు చేపట్టిన జేపీ వెంచర్స్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమంగా ఇసుక తవ్వినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన రూ. 18 కోట్ల జరిమానాను 2 వారాల్లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఎన్జీటీ విధించిన జరిమానాపై గతంలో విధించిన స్టేను తొలగిస్తూ బుధవారం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. పత్రిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ జేసీకేసీని ప్రతివాదులుగా చేర్చాలని నోటీసులు జారీ చేసింది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై లోతైన పరిశీలనలు చేయాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్రమ తవ్వకాలకు సంబంధించి అన్ని రకాల ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకుని నష్టం అంచనాలపై 2 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. కాగా గత ప్రభుత్వ హయాంలో 2021-24 వరకు 2743 హెక్టార్ల పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. సగటున 1 మీటర్ లోతున అక్రమ తవ్వకాలు జరిగాయన్నట్టు పేర్కొంది. ఈ లెక్కలపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనిపై కోర్టు స్పందిస్తూ పిటిషనర్ నాగేంద్ర కుమార్ సమర్పించిన అఫిడవిట్లో 6500 హెక్టార్లలో అక్రమ తవ్వకాలు జరిగాయని ఉంది. 2743 హెక్టార్లలోనే తవ్వకాలు జరిగాయని ప్రభుత్వం అంటుంది. రెండింటి మధ్య ఇంత తేడా ఎందుకు అని సుప్రీంకోర్టు రాష్ట్ర సర్కార్ను ప్రశ్నించింది. తాము గూగుల్ ఎర్త్ ప్రో ఆధారంగా శాటిలైట్ చిత్రాలను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చామని ప్రభుత్వ ప్రతినిధి కోర్టును నివేదించారు. పిటిషనర్ కూడా గూగుల్ ఎర్త్ ప్రో టెక్నాలజీ ఆధారంగానే అక్రమ తవ్వకాలను గుర్తించామని, దాన్ని ఎంత వ్యత్యాసం ఎలా ఉందని కోర్టు మరోసారి ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో పిటిషనర్ అఫిడవిట్ను పరిగణలోకి తీసుకుని అన్ని అంశాలు పరిశీలన చేయాలని ఆదేశించింది. ఈ అంశాన్ని పర్యవేక్షించాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖను ఆదేశించింది. వాదనల సందర్భం ఇతర ఇసుక అక్రమ తవ్వకాదారులకు నుంచి రికవరీ అంశం ఎంతవరకు వచ్చిందని బెంచ్ ప్రశ్నించింది. జరిమానా చెల్లించకుండా హైకోర్టుకు వెళ్లిన అక్రమ ఇసుకదారులు కేసులో 2 వారాల్లో తీర్పు వెలువడించాలని హైకోర్టుకు సూచించింది. ఇదే అంశంపై ప్రభుత్వం స్పందిస్తూ బాధ్యులైన కంపెనీలు, వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తామని తెలిపింది. దీనిపై న్యాయమూర్తులు తీవ్రంగా స్పందించారు. గత కొంతకాలంగా ఇదే మాట చెబుతున్నారు. నోటీసులు ఇవ్వడమేనా, రికవరీ చేయడం ఉందా అని గట్టిగా ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎంతమందికి నోటీసులు ఇచ్చారని కోర్టు ప్రశ్నించింది. మద్యం కుంభకోణంలో దాఖలు చేసిన 2 ఛార్జిషీట్లపై కోర్టు వ్యక్తం చేసిన సందేహాలకు సిట్ అధికారులు సమాధానాలు ఇచ్చారు. వివరాలతో కూడిన పిటిషన్ను కోర్టులో అందజేశారు. కొద్ది రోజుల క్రితం ఛార్జిషీట్పై ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి. భాస్కర్రావు 21 సందేహాలను లేవనెత్తుతూ సిట్ దర్యాప్తు అధికారికి మెమో పంపారు. కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వేయడానికి మధ్యంతర బెయిల్, మద్యం కేసులో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన 2 పిటిషన్లపై మంగళవారం జరగాల్సిన విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.